ఆదివారం స్థానిక చంద్ర రాజేశ్వరరావు భవన్లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడారు. ఆదివారం స్థానిక చంద్ర రాజేశ్వరరావు భవన్లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఈ దేశ ప్రజలను, యువతను ఏకం చేసి స్వాతంత్ర సంగ్రామంని ముందుకు తీసుకొని వెళ్లటంలో కీలక పాత్ర పోషించిన భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ప్రకటించకుండా పాలకులు ఆయన పోరాట పటమును అవమానించారని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ దేశంగా మారిందన్నారు. 10% మంది ధనికులు, 90% మంది దరిద్రులు ఈ దేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్థితిగతుల్లో ప్రపంచానికే మార్గదర్శకం మన దేశం ఉన్నట్లు పాలకులు ప్రపంచానికి చూపటం దౌర్భాగ్యమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలను సైతం అర్పించిన వీర కిషోరాలు షాహిద్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు స్ఫూర్తిగా ఈ దేశం లౌకిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం మతోన్మాదుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని కోరారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ వారు కలలు కన్న దేశాన్ని నిర్మించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు వీసం శెట్టి విశ్వేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, వరక అజిత్, మన్యం వెంకన్న, చెరుకూరి శేఖర్, మాజీ ఎంపీటీసీ వీరం మోహన్ రావు, గుండాల సుజన్, బివి సత్యనారాయణ, శ్రీను, మల్లికార్జున్, వీరన్న, నాగయ్య, ఎస్కే లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.